ఇదొకటి. తర్వాత వాళ్ళు సరి అయినటువంటి ఆ డ్రెస్సింగ్ అనేది, ఆ థర్మల్స్ అనేవి, అది ఏదైనా మనం వేసుకున్నట్లయితే స్వెటర్స్ కానివ్వండి, స్కార్ఫ్స్ కానివ్వండి, దాని తర్వాత చెవులో దూది పెట్టుకోవటం కానివ్వండి, ఇట్లాంటివి మనం చలి పుట్టకుండా తీసుకునేటటువంటి అన్ని జాగ్రత్తలు, అది ఉదయం కానీ, నైట్ పూట పడుకునేటప్పుడు కానీ, ప్రయాణాలలో కానీ. సో మందంపాటి ఉలెన్ దుస్తులు ధరించినట్లయితే మనకు ఈ యొక్క చలి నుంచి మనకు రక్షణ లభించేటటువంటి అవకాశం ఉంటుంది. లేకపోతే ఆస్మా అటాక్స్కు గురయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. సో చలికాలంలో ఇంకొకటి ఏంటి అంటే, ఇంట్లో కనుక మనం అగరబత్తీలు, తర్వాత పర్ఫ్యూమ్సు, స్మోకింగు, లేకపోతే ఇండోర్లో ఏదైనా పూజలు, యజ్ఞాలు, యాగాలు కనుక మనం చేసినట్లయితే ఊపిరాడక ఉక్కిరి బిక్కిరైపోయి హాస్పిటల్లో అడ్మిట్ అయిన వాళ్ళని చాలామందిని చూసాం. కాబట్టి ఈ టైంలో ఇంట్లో ఎంత తక్కువ పొగ ఉంటే అంత మంచిది. సో ఏ జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని జాగ్రత్తలు మీరు తీసుకోవాలి. ఇదొకటి. తర్వాత చన్నీళ్ళల్లో చేయి పెడితే కూడా ఆస్మా అటాక్ వచ్చేవాళ్ళు ఉంటారు. అసలే చలికాలం, నీళ్ళన్నీ చల్లగా అయిపోతాయి. కొంతమందికి ఆ చల్లగా ఆ బకెట్లో పెట్టగానే జుయ్యుననుకో కొంతమందికి ఊపిరాడటం ఇబ్బంది అయిపోయే వాళ్ళని చాలామంది చూసాం. ఇంకొంతమంది ఏంటంటే మార్బుల్ ఫ్లోరింగ్ మీద చెప్పులు లేకుండా నడిస్తే ఆస్మా వచ్చేవాళ్ళని కూడా చూసాం. సో ఇది చాలామందికి విచిత్రంగా అనిపించవచ్చు, కానీ కొన్ని వేల కేసులు చూసిన తర్వాత మాత్రమే ఈ విషయాన్ని మనం చెప్పగలుగుతాం. మార్బుల్ ఫ్లోర్ మీద సో బెడ్డింగ్ అనేది సరిగ్గా లేకుండా పడుకుంటే ఆ ఇమ్ము అనేది బాడీ లాగేసి ఎంతోమందికి ఆస్మా అటాక్స్ వచ్చే వాళ్ళని చూసాం మనం. సో సరి అయినటువంటి మందపాటి బెడ్డింగ్ లేకుండా మార్బుల్ బండల మీద పడుకోవటం అనేది మంచిది కాదు. సో ఈ జాగ్రత్తలు మనం చలికాలంలో కంపల్సరిగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కొంతమందికి చన్నీళ్ళు పడితే ఒంటి మీద బెందులు వచ్చేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. సో ఇట్లాంటివి చలికాలంలో ఉండేటటువంటి ఇబ్బందులు, అది పసిపిల్లలు, ముఖ్యంగా 1 సంవత్సరం లోపు పిల్లలు, నెలల పిల్లలైతే ఈ ముసముసలాడిపోతుంటారు. సో 3 నెలల పిల్లలు, 5 నెలల పిల్లలు, 6 నెలల పిల్లలు, సంవత్సరం లోపోళ్ళు ఈ చలికాలం వచ్చిందంటే అసలు ముసముసలాడిపోతుంటారు. సో వాళ్లకు ఈ ఆర్ఎస్వి ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువ. ఆ ఫ్యామిలీలో కనుక అలర్జీ, ఆస్మా టెండెన్సీ ఉన్నట్లయితే ఆ పిల్లల్ని ఎంత తొందరగా తీసుకొస్తే అంత మంచిది.